హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే కొత్త వారు ఎవరైనా కానీ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ అండ్ కామెంట్స్ వల్లే మన ఛానల్ అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా అయితే మర్చిపోకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి బోటీ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలానే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ ఫ్రై కోసం నేనైతే 1/2 kg బోటీని తీసుకున్నానండి. దీన్ని చాలా శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి. చాలా డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ముందే హాట్ వాటర్లో వేసుకోకుండా నార్మల్ వాటర్తో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసుకోవాలి. అప్పుడు పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నట్లయితే బోటీ అనేది మంచిగా వాష్ అయిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న దాన్ని కుక్కర్లో వేసుకున్నానండి. దీంతో పాటుగా కొద్దిగా సాల్ట్, పసుపు అలానే వాటర్ వేసుకుని కుక్కర్ మూతనైతే పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకోవాలి. మనకి బోటీ అనేది ఈ విధంగా ఉందండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని బోటీని ఫ్రై చేసుకోవడం కోసం కడాయి కానీ ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లోకి బోటీ ఫ్రై కోసం తగ్గట్టుగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. దీంట్లోకి మీడియం సైజ్ 2 ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. వేసిన ఉల్లిపాయ అనేది కొద్దిగా పింకిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. మీకు ఉల్లిపాయ అనేది త్వరగా వేయించుకోవడం కోసం కావాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ని వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. పచ్చిమిర్చిని వేసిన తర్వాత 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మల వరకు కరివేపాకును తీసుకుని ఒకసారి అయితే వాష్ చేసుకుని దీంట్లోకి వేసుకున్నానండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది అడుగు పట్టేస్తుంది. సో ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న బోటీని కూడా దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వీడియోలో చూపిస్తున్నాను కదండి, దీన్ని గల్లబోటి అంటారు. ముందే కుక్కర్లో వేసుకున్నట్లయితే ఇదంతా ఆయిలీగా అయిపోతుంది. సో అప్పుడు టేస్ట్ అనేది మిస్ అవుతుంది. అందువల్ల నేను అప్పుడు వేసుకోలేదు. ఇప్పుడైతే దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత కారం, అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి. దీంట్లోకి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. అదైతే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అని. అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. మనం బోటీలోకి యాడ్ చేసిన పొడులన్నీ ఈ బోటీకి పట్టేలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అప్పుడైతే ఈ స్పైసెస్ అన్ని బోటీకి పట్టి టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇది స్పెషల్ మసాలా పొడి అండి. ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ వరకు సోంపు, అలానే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసాను. వీటన్నింటినీ మంచిగా దంచుకుంటూ పౌడర్లా అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీలో వేయడానికి అది తక్కువ క్వాంటిటీ కదా, సో అందువల్ల నేనైతే దంచుకున్నాను. ఇది దంచేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ బోటీ అయితే కలుపుకుంటున్నానండి. దీంట్లోకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే బోటీ ఉడికించేటప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్తో డైరెక్ట్గా దీంట్లోకి వేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా నాకు కొద్దిగా సాల్ట్ అనేది సరిపోలేదు, అందుకని నేను సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. సో లాస్ట్లో దంచుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే బాగా కలుపుకున్నానండి. ఆయిల్ అనేది పైకి తేలుతూ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కదా. ఫైనల్గా దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుని మరొకసారి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ బోటీ ఫ్రైకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అరోమా కూడా ఎక్సలెంట్ ఉంటుంది. సో మరొకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని డిష్ అవుట్ అయితే చేస్తున్నాను. ఈ బోటీ ఫ్రై సైడ్ డిష్గా బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది, లేదంటే రైస్లో మీరు డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. అలానే మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.